అధ్యక్ష 3-4 విషయాలు అధ్యక్ష. అయితే నాకేమో ఈ బుక్ ఇప్పుడే ఇచ్చారు, ఒకవైపు ప్రజెంటేషన్ చూడాలి, ఇంకొక వైపు బుక్ చూడాలంటే కొంచెం టైం సరిపోదు. బట్ నేను చూసినంత సేపట్లో ఇమీడియట్లీ ఒక 4 సత్యదూరమైన విషయాలు ఈ బుక్లో ఉన్నాయి అధ్యక్ష. 4 సత్యదూరమైన విషయాలు ఉన్నాయి. అంటే ఈ బుక్ అంతా కూడా తప్పుల తడకగా గత ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఇంటెన్షనల్గా ఈ బుక్ను ఈ సభలో ప్రవేశపెట్టారు. ఐ విల్ ప్రూవ్ సార్. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఒక 4 ఇమీడియట్గా ప్రూవ్ చేస్తాను. అయితే అధ్యక్ష, పాయింట్ నెంబర్ 1 అధ్యక్ష, పేజ్ నెంబర్ 16 పారాగ్రాఫ్ 1 మంత్రి గారు ఇందులో మాట్లాడుతూ మిడ్మానేర్ ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయి అని స్పష్టంగా ఇందులో మెన్షన్ చేసినారు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ మిడ్మానేర్ ప్రాజెక్ట్ అనేటువంటిది అధ్యక్ష, నేను ఆ రోజు 2014లో నీటిపారుదల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటికి మిడ్మానేర్లో 2014లో నేను పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి మిడ్మానేర్లో జరిగిన వాల్యూ ఆఫ్ వర్క్స్ 106 కోట్లు. ఆ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 775 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 ఏళ్ల తర్వాత మిడ్మానేర్ ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది. అంటే ఇంత పచ్చిగా సత్యదూరమైనటువంటి విషయాలను మా ప్రభుత్వంలో పూర్తి చేశారని చెప్పారు. దిస్ ఈజ్ ఫాల్స్ నెంబర్ 1. ఇకపోతే అధ్యక్ష, రెండో విషయానికి వస్తే, ఇందాక నేను అదే ఛాలెంజ్ చేసిన, ఒకవేళ మిడ్మానేర్ కానీ మీ సమైక్య రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పాలనలో పూర్తయి ఉంటే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్ళీ ఈ సభలో అడుగు పెట్టను అని కూడా ఛాలెంజ్ చేసిన నేను. సో అదే సందర్భంలో నేను మిమ్మల్ని మైక్ అడిగితే మీరు నాకు ఇవ్వలేదు. సో ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడకూడదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఖర్చులు వర్సెస్ ఆయకట్టు. ఖర్చులు వర్సెస్ ఆయకట్టులో ఈ బుక్లోనే 2 చోట్ల 2 రకాలుగా చెప్పినారు. అసలు విషయం ఇంకా వేరే ఉంది. బట్ ఈ బుక్లోనే 2 చోట్ల 2 రకాలు చెప్పారు. పేజ్ నెంబర్ 8లో ఈ బుక్లో ఏం చెప్పారంటే, పేజ్ నెంబర్ 8 టేబుల్ నెంబర్ 2.1 ఇందులో ఏం చెప్పారు అంటే, అప్ టు 1956 అంటే 2014కు ముందు మొత్తం కలిపి ఏం చెప్పారంటే 57,79,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాము, ఖర్చు 54,234 కోట్లు ఖర్చు పెట్టాము అని ఈ పేజ్ నెంబర్ 8లో చెప్పారు. 54,234 కోట్లు ఖర్చు పెట్టి 57,79,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చామన్నారు. మరి ఇదే బుక్లో పేజ్ నెంబర్ 37 చూడండి. పేజ్ నెంబర్ 37లో 1956-2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో నీటిపారుదల ప్రాజెక్టులపై 54,234 కోట్లు ఖర్చు పెట్టి 41,76,000 ఎకరాలకు నీరు అందించాం. ఇక్కడనేమో 41 లక్షలు చెప్పారు, ఇక్కడనేమో 57,79,000 ఎకరాలకు నీళ్లు అందించామని ఒక పుస్తకంలో 2 ఫిగర్లు, డిఫరెంట్ ఫిగర్స్ కోట్ చేసినారు. మంచిగా దొరికింది ఏంటంటే, అక్కడ ఖర్చు 54,234 కోట్లు పెట్టిండ్రు, ఇక్కడ ఖర్చు 54,234 కోట్లు పెట్టిండ్రు. అంటే నిజాం కంటే ముందు అయిన ఖర్చు కూడా మీరు లెక్క పెట్టిండ్రు ఇలా. అంటే ఖర్చు ఏమో సేమ్ పెట్టిండ్రు, ఆయకట్టు అక్కడో తీరుగా ఇక్కడో తీరుగా చూపించారు. ఇది రెండవ తప్పు అధ్యక్ష. అంటే బేసికల్లీ వీళ్ళు ఏంటంటే, ఇప్పటి ప్రభుత్వం ఏదో బాగా ఖర్చు పెట్టింది, ఆయకట్టు తక్కువ వచ్చిందని లెక్కలలో ఒక తప్పుడుగా ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నంలో చేసినటువంటి ఒక కుస్తీ ఇది. మూడవది వచ్చే అధ్యక్ష, రాయలసీమ లిఫ్ట్ పేజ్ నెంబర్ 11 రాయలసీమ లిఫ్ట్ గురించి ఇందులో ఏం మాట్లాడారంటే అధ్యక్ష, నేను చదివి వినిపిస్తా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్పటి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు. ఇంత స్పష్టంగా ఇట్లా చేయకూడదు అధ్యక్ష. ఒక గవర్నమెంట్ ఒక డాక్యుమెంట్ ఒక అసెంబ్లీలో పెట్టేప్పుడు మొన్న కూడా దీని మీద డిస్కషన్ వారం రోజుల క్రితం అయింది. అన్ని ఆధారాలతో సహా నేను ఈ సభలో మాట్లాడాను. అయినా మళ్ళీ ఇక్కడ అదే రాశారు. ఇక్కడ దీని గురించి అధ్యక్ష, అసలు ఈ లిఫ్ట్ జీవో వచ్చింది 5/5/2020. ఈ జీవో రాకముందే పత్రికల్లో వచ్చిన వార్త ఆధారంగా 29 జనవరి 2020 నాడే మేము కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం. నంబర్ 1. 5 మే నాడు జీవో వస్తే 12 మే అంటే కరెక్ట్గా వారం లోపలనే 12 మే 2020 నాడు కూడా కేంద్ర ప్రభుత్వానికి KRMBకి మేము కంప్లైంట్ చేశాం. ఆ లెటర్లు కావాలంటే మీ ద్వారా సభకు వారికి పంపిస్తా అధ్యక్ష. కానీ మేము అసలు ఫిర్యాదే చేయలేదు అనేటువంటి ఒక సత్యదూరమైన విషయాన్ని సభ ద్వారా ప్రజలకు చెప్పి తప్పుదో పట్టించడం కరెక్ట్ కాదు.